మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. మాట్లాడుతుండగా మైక్ ఆపేశారంటూ బయటకొచ్చి మమతా బెనర్జీ ఆరోపించారు. 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వడం లేదంటూ విమర్శించారు. రాజకీయ వివక్షతోనే కేంద్ర బడ్జెట్ను రూపొందించారని ఆరోపించారు. ప్లానింగ్ కమిషన్ను తిరిగి తీసుకురావాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కాగా ఈ సమావేశానికి విపక్షాల నుంచి మమతా బెనర్జీ మాత్రమే హాజరయ్యారు. కాగా ఆమె కూడా మీటింగ్ మధ్యలోనే వాకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. बड़ा मिनट बोलने दिया, मेरे को बोलने का 5 मिनट होने का नाते स्टॉप कर दिया. I said this is unfair. Only one from opposition side. Only I am presenting here. I am attending this meeting because of the greater interest that we know that cooperative federalism should be strong, strengthened. You are political bias. You are not giving the proper attention to different states. Even budget also, this political bias budget. You give special attention to some state. I don't have any problem. But why don't you आपने क्यों डिस्क्रिमिनेट किया है? मैंने बोला इसको आपको रिव्यू करना चाहिए. उसके बाद में मैंने बोला देखिए मैं हर स्टेट के लिए बोल रहा हूँ. जब आप तो डायरेक्शन देता है, काम तो हम करते हैं. एक प्लानिंग कमीशन का जो हम काम करते थे उसको प्लानिंग करता था स्टेट के लिए. ये नीति आयोग को तो कोई फाइनेंशियल पावर नहीं है, वो कैसे करेंगे? उसको फाइनेंशियल पावर दीजिए, नहीं तो प्लानिंग कमीशन को वापस ले आइए. मैं और एक बात बोला देखिए मेरे स्टेट के लिए भी आपको कहना है कि आप 3 साल से हमारा 100 दिन का काम बंद करके रखा, आप आवास योजना बंद करके रखा, प्रधानमंत्री योजना बंद करके रखा, अब रूरल रोड बंद करके रखा. ऐसे कोई गवर्नमेंट नहीं चलता है. आपको डिस्क्रिमिनेट नहीं करना चाहिए. इफ यू डिस्क्रिमिनेट बिटवीन योर पार्टी टू अदर पार्टी, then how the country will run? When you are in power, you have to take care for all. You cannot discriminate between boys and girls. मैंने जो बोलना एक ने बोला है उसका बाद में बस मैं हूँ माइक स्टॉप कर दिया. आप छोड़कर आने के बीच में हम नाराजगी की वजह से हमारा देखिए मैं बोलने चाहते थे पूरा बात, लेकिन मेरे को बोलने के लिए वो 5 मिनट में स्टॉप कर दिया. जब हमारा से बहुत आगे जो बोला है 5 जन, वो लोगों ने कोई 20 मिनट बोला, कोई 15 मिनट बोला, कोई 10 मिनट बोला, और अपोजिशन का ओर से मैं अकेला आया, लेकिन तब भी मेरे को 5 मिनट में स्टॉप कर दिया. दिस इज इंसल्टेशन. I will not attend any meeting further. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, మమతా బెనర్జీ ప్రతిపక్షం నుంచి హాజరైన ఏకైక వ్యక్తి, ఆమెను కూడా మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేశారంటూ బయటకు వచ్చి ఆవిడ ఆరోపిస్తున్నారు. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక భవన్లో ఈరోజు 9వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అంటే విపక్ష పార్టీల నుంచి కేవలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే హాజరయ్యారు. ఇక మిగతా పార్టీలకు సంబంధించి మిగతా రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి 3 ముఖ్యమంత్రులు, మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అలాగే పంజాబ్, అలాగే ఢిల్లీకి సంబంధించి కూడా ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కేవలం ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులు అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి హాజరయ్యారు. ఇటు మమతా బెనర్జీ కూడా ముందే ఒక హింట్ అయితే ఇచ్చారు, నేను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై అక్కడ నీతి ఆయోగ్ సమావేశంలో నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను ప్రభుత్వాన్ని, ఇటు చైర్మన్ ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా అక్కడ ప్రశ్నిస్తానంటూ కూడా ముందుగానే కొన్ని క్లూస్ ఇచ్చి ఈ సమావేశానికి హాజరైన నేపథ్యంలో మమతా బెనర్జీ మాట్లాడుతుండగానే కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో ఏదైతే ఇటీవల కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందో 48 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ను కేటాయించడం, మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపించడం, అది కూడా అంటే బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ ఆ రాష్ట్రాలకు కానీ బడ్జెట్ను